నెల్లూరు జిల్లా కావలిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. తుమ్మలపెంట వేదికగా మత్స్యకారుల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు సీఎం ఆర్థిక సాయం చేశారు. 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. మొత్తం 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీనిచ్చారు. మన తీరంపై మనకే హక్కుంటాయని సీఎం స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల వారిని రానివ్వమని తెలిపారు. తీరం మనదే, బోటు మనదే కావాలన్నారు సీఎం. సెటిలైట్ తిరుగుతా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారో అది కూడా రికార్డ్ చేస్తా ఉంటుంది. ఏదైనా బోట్లు వస్తే అది కూడా రికార్డ్ చేస్తుంది. అదే మరి సంపద ఎక్కడుందో అవన్నీ కూడా చూసి చేపలు ఉండేది ఇక్కడికి మనకి ఎప్పటికప్పుడు వస్తాయి. దీన్ని ఇంకా పగడ్బందీగా అమలు చేస్తాం. ఒక పక్క మెకనైజ్డ్ బోట్లు వచ్చి ఇంకో పక్క ఎక్కడ చేపలున్నాయి చెప్పగలిగితే మీరు ఈజీగా పట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని నేను అక్వాకల్చర్ని ఎక్కువ అభివృద్ధి చేయాలని, మా మత్స్యకారులకి ఎక్కువ ఊత ఇవ్వాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వాకల్చర్ ఫామ్ పెట్టుకోండి. నేను పూర్తిగా సహకరిస్తాను. అవసరమైతే ప్రత్యేకమైన రాయితీలు ఇస్తాం. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్కు ₹1.50 కరెంటు సరఫరా చేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మంది, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం. వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం. ఈ రోజు నేను తుమ్మల పెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి. మన జీవితాలను బాగు చేసుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా. 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేస్తున్నాను. 60% సబ్సిడీ ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు ఈజీ ఇన్స్టాల్మెంట్లు పెట్టి మీ ఆదాయం నుంచే కొంత కట్టుకుంటే సరిపోయేట్టుగా ఏర్పాటు చేస్తా. 3 సముద్రం సంపదలకు వరం సీవీడ్ కల్టివేట్ చేస్తాం. మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే మార్గం నాది. 4 ఈ సముద్రం మా మత్స్యకారులకు సొంతం. మీ సాహసాలకి ఈ సముద్రమే ఒక వేదిక. అందుకే ఆలోచిస్తున్నాను. మీ ఆదాయం ఎట్ట పెంచాలో పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా. ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, సెటిలైట్ తిరుగుతా ఉంటుంది.